మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్రుడి నుండి ధనయోగాలు ఎప్పుడు ఎలా వస్తాయి అంటే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది ఒకరు అడిగిన ప్రశ్న ధనం గురించి. వారి లగ్నము రాశి మాత్రమే తెలుసు, మరి ఒకటి ఏమీ అడగలేదు. మరి చూడండి, చంద్రుడి నుండి ధనయోగాలు ఎప్పుడు వస్తాయి? చంద్రుడి నుండి అంటే చంద్రుడి నుంచి మనం గోచారం చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం అనేది మన జాతక చక్రాన్ని చూపిస్తూ ఉంది. చంద్రుడు మన జాతక చక్రం రాశి. కానీ చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో, మీ చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి ముఖ్యం. అంటే చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉండి ఏదో ఒక నక్షత్రం మీద ఉంటాడు కదా, మాది పలానా రాశి అండి, పలానా నక్షత్రం అండి అని చెప్తారు. లగ్నం ఎవరికి తెలియకపోయినా చాలామందికి తెలిసింది రాశి నక్షత్రమే. ఇది గోచారం నుండి చూడాలి. ధనయోగాలకి ధనయోగాలు అనేవి జాతకం నుంచి చూసుకున్నప్పుడు ధనం యోగాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ చూస్తాం. కానీ మనకి ధనం అనేది నిత్యం ఉండాలి కదండి, ఎప్పుడు. మరి చంద్రుడి నుంచి ధనయోగాలు అన్నప్పుడు గోచారం నుంచి చూసుకుంటే వీరిది మకర లగ్నం, చంద్రుడు సింహరాశిలో ఉన్నారంటే చంద్రరాశి అధిపతి ఎవరు? రవి. గురుడు కూడా ఇక్కడే ఉన్నారు. చంద్ర గురులిద్దరూ ధనస్థానాన్ని చూస్తున్నారు. వెరీ గుడ్. గురుడు ఈ లగ్నానికి శుభుడు కానప్పటికీ గురుగ్రహం ధనకారకుడు కాబట్టి ఈ ధనకారకుడు ధనస్థానాన్ని చూడడం వల్ల జీవితంలో ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. ఓకే. మరి అష్టమం కదండి ఇది, ఏమైనా ఇబ్బందిరా? అలాంటివి ఏమీ లేదండి. అష్టమం ఇలాంటివి ఏమీ పట్టించుకోవద్దు. మరి ఇప్పుడు చంద్రరాశి అధిపతి ఎవరయ్యారు? ఇక్కడ రవిగ్రహం అయ్యారు. మీది మేషరాశి అయితే మేషరాశి అధిపతి ఎవరు? కుజుడు. వృషభం అయితే శుక్రుడు. నక్షత్రం కాదు, ఇక్కడ మీ రాశి గురించి మాట్లాడుతూ ఉన్నాను. రాశి, లగ్నము కాదు, రాశి కాదు. రాశి అన్నప్పుడు చంద్రుడు ఆ రాశిలో ఏదో ఒక నక్షత్రంలో ఉంటాడు. మళ్ళీ నక్షత్రాధిపతి వేరవుతారు, రాశ్యాధిపతి వేరవుతారు. లగ్నాధిపతి మాత్రం ఒక్కరే ఉంటారు. నక్షత్రాధిపతి వేరవుతారు, రాశ్యాధిపతి వేరవుతారు. ఇప్పుడు చంద్రుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నారనుకోండి, వీరు పుబ్బా నక్షత్రం వారండి అని చెప్తాం. అట్లాగే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు? సింహరాశిలో ఉన్నారు. చూడండి, ఉత్తరా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. ఉత్తరా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పాదం అడగాలి. ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రాలు ద్విపాద నక్షత్రాలు ఉంటాయి. అంటే ఒక రాశిలో 2, ఇంకొక రాశిలో 2, లేదా ఒక రాశిలో 1, మిగతా 3 ఇంకొక రాశిలో ఉంటాయి. మరి మీకు అందరికీ తెలిసిందే. అందుకని నక్షత్రం అనేటప్పటికి పాదాలు ఎందుకే అడుగుతారు. అప్పుడు ఇక్కడ చంద్రుడు సింహరాశిలో ఉన్నారు, ఉత్తర నక్షత్రంలో ఉన్నారు. అంటే ఈ ఉత్తర 1వ పదమా, 2వ పదం, 3 అలా వెళ్ళిపోతుంది. చంద్రుడు సింహరాశిలో ఉంటే రవే అధిపతి, బుధ రాశిలో ఉంటే అంటే కన్యా రాశిలో ఉంటే బుధుడు అధిపతి, మిథున రాశిలో చంద్రుడు ఉంటే బుధుడు అధిపతి. అంటే మీ చంద్రరాశి అధిపతి ఎవరో ఆయన గుర్తుపెట్టుకోండి. గోచారంలో మీ చంద్రుడి నుంచి 2వ రాశిలోకి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ప్రజెంట్ చూడండి, సింహరాశిలో చంద్రుడు ఉన్నారు, అంటే రవి ఉన్నారు ప్రజెంట్. ఎప్పుడు? మొన్న 17వ తారీఖు నుంచి, ఆగస్టు 17 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 17 వరకు రవి సింహరాశిలోనే ఉంటారండి. అంటే ఎలా ఉంటారు?
మీరు సింహరాశి వారు పుట్టుంటే రవిచంద్రులు అక్కడే ఉంటారు. చంద్రుడు సింహరాశిలో వచ్చిన రోజు ఇద్దరూ కలిసి అక్కడే ఉంటారు. మరి రవి అధిపతి కదా, అంటే కన్యా రాశి ధనస్థానం అవుతుంది. కన్యా రాశి ధనస్థానం అవుతుంది. అది మీది ఏ లగ్నము అనేది నేను చెప్పట్లేదు, రాశి మాత్రం చెప్తున్నాను. అయితే లగ్నం నుంచి అది ఎన్నో భావం అయింది, ఆ భావం వృద్ధిలో కూడా ఉంటుంది. ధనస్థానం, అప్పుడు ధనయోగాలు వస్తాయి. మీకు గుర్తుపెట్టుకోండి. అంటే వృశ్చిక రాశి అనుకోండి, అంటే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు కదా. ఈ అధిపతి ఎవరు? కుజుడు. ఈయన ఈ చంద్రుడి నుంచి ధనస్సులో ఉన్నప్పుడు మంచి ధనయోగాలు ఉంటాయి. అట్లాగా చంద్రుడి నుంచి ధనయోగాలు చూసుకోవాలంటే మీరు చంద్ర రాశ్యాధిపతి ఎవరో ఆయన గోచారంలో చంద్రుడి నుంచి 2లో ఉన్నప్పుడు ధనయోగాలు 100% ఉంటాయి. 100% ఉంటాయి. అదే మరి రవి ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ, అంటే చంద్రుడు గురుడు వీళ్ళిద్దరి మీదకి రవి ట్రాన్సిట్ జరిగింది. ఈ ముగ్గురు కలిసి మీ ధనస్థానాన్ని చూస్తున్నారు. అంటే రవి చంద్రుడి మీదకి రవి వచ్చారు అంటే 1వ స్థానం అవుతుంది. వెరీ గుడ్. ఇది కేంద్రం కోణం కాబట్టి మంచి ఫలితాలు, మంచి పేర్లు అట్లాంటివి ఉంటాయి. అంటే సింహరాశిలో పుట్టిన వారందరికీ ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల అద్భుతంగా ఉంటుంది. 100% ధనయోగాల విషయంలో. మేషరాశిలో జన్మించారనుకోండి, చంద్రుడు మేషరాశిలో ఉండగా ఉన్నారు, కుజుడు ఎప్పుడు వృషభంలోకి వచ్చినప్పుడు మేషరాశి వారికి బాగుంటుంది. అట్లాగే గుర్తుపెట్టుకోండి. మరి ఇదే కదండి ఏల్నాడ్స్ అని చూసుకుంటాం. ఏల్నాడ్స్ అని ఏం చూస్తాం? చంద్రుడు సింహరాశి అంటే శని భగవానుడు కర్కాటకంలో వచ్చినప్పుడు వీరికి ఏల్నాడ్స్ అని జరుగుతుంది. అట్లాగే ఈ చంద్రుడి మీదకి శని వస్తారు. ఈ చంద్రుడి మీదకి శని వస్తారు 2.5 సంవత్సరాల తర్వాత. ఈయన 1, 2, 3, 4, 5, 6, 7 ధనాన్ని చూస్తుంటారు. మకర లగ్నం, లగ్నానికి ధనస్థానాన్ని చూస్తూ ఉంటారు. ధనాధిపతి, లగ్న ధనాధిపతి అష్టమంలో ఉండి చంద్రుడిని చూస్తూ ఉంటారు. అట్లా తీసుకోండి. దీని మీద ఇంకా వీడియోలు చేస్తాను. చంద్రరాశి అధిపతి గోచారంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఏ భావాలకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది వీడియో చేసుకుందాం ముందు. ఈరోజు ఒకరు అడిగిన ప్రశ్నకి ధనయోగాలు మాకు ఇబ్బందిగా ఉందండి, ఎప్పుడు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకి గురుడు ఉన్నారండి, ధనస్థానాన్ని చూస్తున్నారు, మాది మకర లగ్నం, గురుడు మరి వ్యయాధిపతి, తృతీయాధిపతి అష్టమంలో ఉండి ధనస్థానాన్ని చూస్తున్నారు. ధనకారకుడు ధనస్థానం, అది ఏ భావాధిపత్యం వచ్చింది అన్నది పక్కన పెట్టండి. ధనకారకుడైన గురుడు అష్టమ ధనస్థానాన్ని నిత్యం, అంటే వీరి జాతకంలో ఇక్కడ దృష్టి పడింది కాబట్టి ధనం అనేది ఏదో ఒక విధంగా వస్తుంది, వీరికి బాగుంటుంది. అది కూడా ధనకారకుడు గురుడు ఎవరికైతే ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ ధనం అనేది కొదవ లేకుండా ఉంటుంది. అలాగే లగ్నం నుంచి ధనాధిపతి అంటే ఈ శని భగవానుడే ఉన్నారనుకోండి, మకర లగ్నం, లగ్నం నుంచి ధనాధిపతి ధనస్థానాన్ని చూసినా, ధనాధిపతి ధనస్థానాన్ని చూసినా మంచి యోగమే. వారు ఏ దృష్టితో చూస్తున్నారనేది చూసుకోవాలి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మరొకసారి మేషరాశి అనుకోండి, మేషరాశి వారు అంటే కుజగ్రహం ఇది గోచారంలో చూడండి, అంటే ప్రజెంట్ 20వ తారీఖు వరకు, ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఆగస్టు 20న మిథునంలోకి వచ్చేసారు కుజగ్రహం.
అంటే మేషరాశి వారికి 3వ ఇంట్లోకి వచ్చారు. ఇది మంచిదే. ఆ వీడియో మళ్ళీ చేసుకుందాం. అంటే ఈ 48 రోజులు కుజుడున్న 48 రోజులు వృషభంలో మంచి ధనయోగాలు ఉంటాయి. ఆ టైంలో ఇంకా కుజ మహర్దశ జరిగిన ఇంకా లేదా కుజ నక్షత్రాలు ఏదైనా గ్రహాలుండి ఆ దశ జరిగిన మంచి ధనయోగాలు ఉంటాయి. మరి వృషభ రాశి వారికి శుక్రుడు అంటే చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఈ రాశ్యాధిపతి శుక్రగ్రహం మిథునంలో ధనస్థానంలో వెళ్ళినప్పుడు ధనయోగాలు ఉంటాయి. మరి మిథున రాశి వారు బుధుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ధనయోగాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి చంద్రుడు ఇక్కడ 2.5 రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు 2.5 రోజులు మాత్రమే ఉంటాడు. ఆ 2.5 రోజులు కర్కాటక రాశి వారు ఎక్కడుంటారు? సింహంలో ఉన్నప్పుడు చంద్రుడు ఆ 2.5 రోజులు ధన విషయమే ప్రయత్నాలు, రాబడి అన్నీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారు ఎవరండి? రవి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు అంటే సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ధనయోగాలు బాగుంటాయి. మరి కన్యా రాశి వారు బుధుడు మరి ఎందులో ఉండాలి? తులారాశిలోకి వచ్చినప్పుడు బుధుడు ధనయోగాలు బాగుంటాయి. తులారాశి వారు అంటే శుక్రగ్రహం ఎక్కడ ఉండాలి? వృశ్చికంలోకి వచ్చినప్పుడు ధనయోగాలు బాగుంటాయి. మరి వృశ్చిక రాశి వారు కుజగ్రహం ధనస్సు రాశిలో ఉన్నప్పుడు ధనయోగాలు బాగుంటాయి. ధనస్సు రాశి వారు గురుగ్రహం మకరంలో మరి నీచ కదండి, అయినప్పటికీ ధనయోగాల విషయంలో బాగుంటాయి. మరి మకర రాశి వారు అంటే శని భగవానుడు, మకర రాశి వారికి శని భగవానుడు ఇప్పుడు ఎక్కడున్నారండి? కుంభంలో ఉన్నారు. ధనానికి లోటు ఉండదు, మంచిగా ఉంటుంది. కుంభరాశి వారు శని భగవానుడు లగ్నం మీద ఉన్నారు, అంటే చంద్రుడి మీద. ఇప్పుడు ధనయోగాల విషయంలో వస్తే మీనరాశిలోకి వెళ్ళినప్పుడు కుంభరాశి వారికి ధనయోగాలు ఉంటాయి. మీనరాశి వారు గురుడు మేషంలో, అంటే మొన్నటి వరకు గురుడు మేషంలో ఉన్న వాళ్ళందరికీ మీనరాశి వారికి ధనయోగాలు బాగున్నాయి. ధనయోగాలు అనేది గోచారంలో చూసుకుంటే మీకు ధనం ఎట్లా, మనకి ఎవరో ఏదో ధనం ఇవ్వాలండి, లేకపోతే కంపెనీలోనే ఏదో డబ్బులు రావాలండి, లేకపోతే ఏదైనా పెద్దల నుంచి రావాల్సి ఉందండి, లేకపోతే మీరే ఏదో ధనం దాచి ఉంటారు, అది మెచ్యూరిటీ లెవెల్ అయిపోయి ఉంటుంది, అది వస్తుంది. ఎలా వస్తున్నది అనేది ఆ ధనయోగాల విషయమై ఈ గోచారంలో చంద్రుడి నుంచి, అంటే మీ చంద్ర రాశ్యాధిపతి చెప్పాను కదండి, చంద్రరాశి రవి అయితే రవి సింహరాశిలో ఉన్నారు. మరి చంద్రుడి యొక్క రాశ్యాధిపతి ఎవరు? రవి. ఈ రవి గ్రహం ఈ చంద్రుడి నుంచి 2లో వచ్చినప్పుడు 100% వీరికి ఈ నెల మొత్తం, ఏ నెల? సెప్టెంబర్ 17 అక్టోబర్ 16 సుమారు ఆ రోజుల వరకు ధనయోగాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా రవిగ్రహం 17 అంటే 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఒక 10 రోజులు డిగ్రీలు పెరుగుతారు. రవి బలం మరింత పెరుగుతుంది. అప్పుడు 100% ధనయోగాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. చంద్రరాశ్యాధిపతి చాలా ముఖ్యమండి. ఆ చంద్రరాశ్యాధిపతి గోచారంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏ ఏ గ్రహాలను టచ్ చేస్తూ ఉన్నారు మీ జాతక చక్రంలో, ఆ చంద్రరాశ్యాధిపతికి లగ్నరీత్యా ఏ ఏ భావాధిపత్యాలు వచ్చాయి, ఆ భావాలు కూడా సేఫ్ జోన్లో ఉంటాయి. ఇట్లా అంటే ఈ చంద్రరాశ్యాధిపతి
ప్రతి భావంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం తర్వాత వీడియోలో. ఇదే గోచార ఫలితాలండి. ఇదే గోచార ఫలితాలు మంచిగా అద్భుతంగా ఉంటాయి. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.